హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. మిక్సీ తీసేసానండి. అంటే పాత మిక్సీ మార్చేసుకున్నాను. చాలా బాధగా ఉంది ఫస్ట్ టైము. ఎవరైనా సరే కొత్త మిక్సీ కొనుక్కుంటున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకో చెప్తాను. జార్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. కరోనా టైంలో చాలా ఇష్టంగా తీసుకున్న బాష్ మిక్సీ అనమాట. ఎవ్వరికీ రాదు ఈ పరిస్థితి. అంటే తీసేయాలంటే బాధ కలిగే పరిస్థితి అనమాట. అది ఏంటి అంటే ఈ మిక్సీ చూడండి, జార్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. కానీ ఎలా వచ్చిందో ఈ మిక్సీకి అలా క్రాక్ వచ్చింది చూడండి. అలాగే వాడుకున్నాను. అలాగే 3 మంత్స్ నుంచి వాడుతూ ఉన్నాను. అంటే నాకు తెలీదు క్రాక్ వచ్చిందని కూడా తెలీదు. ఒకరోజు దోస పిండి వేస్తూ ఉంటే చాలా స్లోగా తిరుగుతోంది. ఆ తర్వాత ఒక డిఫరెంట్ సౌండ్ వచ్చిందనమాట. కొంచెం బాగా వేడైపోయింది. ఏమని చూస్తే మొత్తం క్రాక్ ఇచ్చింది. ఇది ఎలా వచ్చిందో ఏమో అస్సలు తెలీదండి. కింద గూడా పడలేదు. అయితే ఒకసారి చిన్న ఏదో రిపేర్ వచ్చింది అంటే కొంచెం రిపేర్‌కి ఎక్కువ సమయం తీసుకున్నాడనమాట. ఏదో చిన్న ఆహ్, మిషన్ నడవకపోతే చిన్న కనెక్షన్ ఏదో పోయింది అనేసి. అప్పుడేమన్నా కింద పడిందో తెలీదు. మేము వాళ్ళు ఇచ్చినప్పుడు రిపేర్ షాప్‌లో చెక్ చేసుకోలేదనమాట. ఇంకా అందుకనే తీయాల్సొచ్చింది. దీన్ని నేను ఎక్స్‌చేంజ్ కూడా వెయ్యలేదు. ఎందుకంటే వేస్తే గూడా ఏం లాభం లేదండి. అసలు మనము ఎక్స్‌చేంజ్‌కి గూడా వాళ్ళు 2000 తగ్గిస్తామంటారు గానీ అంత ఉత్తది. నేను ఆ డబ్బాలో పెట్టేసి ఇంకా ప్యాక్ చేసి పెట్టాననమాట. ఎప్పుడైనా అయితే షాప్ వాళ్ళన్నారు బాష్ మిక్సీ బాడీ ఏదన్నా వస్తే చేంజ్ చేద్దామన్నారు. అందుకనే కొత్త మిక్సీ కొనాల్సొచ్చింది. అయితే నాకు కావాల్సింది 1000 వాట్స్ మిక్సీ అనమాట. ఏవేవి బావుంటాయి, ఏ మిక్సీలు బావుంటాయని వెతికితే మరీ బాష్ కాకుండా వేరే దానికి వెళ్దాం అనుకున్నా. అయితే నేను ప్రతిసారి మిక్సీ మార్చినప్పుడంతా కొత్త ప్రోడక్టే తీసుకున్నాను. కొంత కంపెనీనే తీసుకుంటాననమాట. ఇది ఏంటి అంటే సుజాత అనమాట. మేము ఢిల్లీలో అంటే 2000 ఆ టైంలో ఢిల్లీలో ఉన్నప్పుడు సుజాత మిక్సీ అక్కడంతా వాడేవాళ్ళు. లోకల్ కంపెనీ అనుకున్నాను. కాదు, మనకు సూపర్‌గా రన్ అయ్యే మిక్సీ అనమాట. అయితే రివ్యూస్ అంతా చూస్తే ప్రతి జ్యూస్ షాప్ వాళ్ళు ఇదే వాడతారంట హోటల్స్‌లో. అంటే కిచెన్ పర్పస్‌కి వాడే అన్ని కమర్షియల్ షాప్స్ వాళ్ళంతా కూడా సుజాతనే వాడతారని రెఫరెన్స్‌లో వచ్చిందనమాట. ఇది 1000 వాట్స్ సుజాత మిక్సీ. నేను 3 జార్సే తీసుకున్నానండి. అయితే షాప్‌కెళ్ళే తీసుకున్నాము. ఆన్‌లైన్‌లో చూసుకున్నాము రేట్ ఎంతో. షాప్‌లో అతనేమన్నాడంటే ఇంకా బాష్ మిక్సీ మీకు 2000కు తీసుకుంటాను. ఇది 2950 6950 అలా ఇస్తాను అని అన్నాడు. అయితే ఆన్‌లైన్‌లోనే 6900 అలా ఉంది గదా! అంటే సరే మీరు మీ మిక్సీ మీరు తీసుకొని వెళ్ళిపోండి. సుజాత మిక్సీ అదే ఆన్‌లైన్ రేటే ఇస్తానంటే, సరే వెంటనే తెచ్చుకోవచ్చు కదా! అదే రేట్ ఉంది కదా! అని తెచ్చుకున్నామనమాట. ఇది బాడీ చాలా స్ట్రాంగ్ అండి. ఆ తర్వాత దీనికి ఏంటి అంటే స్పెషాలిటీ మనము 90 మినిట్స్ వరకు మిక్సీ వేసినా కూడా హీట్ ఎక్కదనమాట. ఎందుకు అంటే డబుల్ బాల్ బేరింగ్ మోటార్ ఉంటుందనమాట. అంటే 2 లైన్స్‌లో బేరింగ్స్ ఉంటాయి మనకి. దీనివల్ల స్మూత్‌గా తిరుగుతుంది. శబ్దం గూడా ఎక్కువ రాదనమాట. ఇది ప్లాస్టిక్ బాడీ స్టెయిన్‌లెస్ స్టీల్ గూడా మంచి గేజున్న స్టీల్ అండి. బేస్ అల్యూమినియం షీట్‌తో చేయబడి ఉంటుంది. ఆ తర్వాత క్లిప్ మోడల్ మనకి జార్ మూత ఉంటుంది గదా! అది క్లిప్స్ ఉంటాయి. నాకది చాలా ఇష్టం అనమాట. అది కొన్ని మిక్సీలకే ఉంటుంది. ఈ మోడల్ మీరు ట్రై చేయండి. అంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేను తెచ్చుకున్నానని చూపిస్తున్నాను. చూసి ఏది బెటరో అది తీసుకుంటాం గదా! అయితే ఇది నాకు 6900కొచ్చింది. చాలా లాంగ్ లైఫ్ ఉంటుందట. ప్రతి జ్యూస్ షాప్స్‌లో కమర్షియల్‌గా కిచెన్‌లలో వాడటానికి ఈ జ్యూసరు, ఈ మిక్సీ వాడతారట. నేనైతే జ్యూసర్ తీసుకోలేదు. అంటే 4 జార్స్ వస్తుందనమాట. జ్యూసరు మనం వాడుకోమండి. పక్కన పెట్టేస్తాము. ఆల్రెడీ వండర్ షెఫ్, న్యూట్రీ బ్లెండ్ లాంటివి జ్యూసర్స్ ఉంటాయి గదా! అది నా దగ్గర కూడా ఉంది కాబట్టి తీసుకోలేదు. దీనికి 3 జార్స్ ఇచ్చారనమాట. 1500 ఎంఎల్, 1000 ఎంఎల్ అండ్ 500 ఎంఎల్ అనమాట. కెపాసిటీ కూడా బాగా అనిపించింది. బాష్‌లో కాస్త పొడుగ్గా ఉంటుంది.
పెద్ద జారు. దీంట్లో కొంచెం అడ్డం ఎక్కువగా ఉంది. అయితే చిన్న 2 బ్లేడ్స్ కూడా ఇచ్చారు. అయితే అవి కొంచెం టైట్‌గా ఉన్నాయి. మరి కొంచెం తిప్పుకోవచ్చు అనుకున్నాను. అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్లేడ్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. దీని ఆర్ఎంపి అంటే రొటేటింగ్ పర్ మినిట్ 24,000 అట. అంటే మనం 1 మినిట్ తిప్పినప్పుడు 24,000 టైమ్స్ తిరుగుతుందటండి. అందుకని చాలా షార్ప్‌గా ఎంత గట్టి వస్తువులైనా కూడా మనకు బాగా కట్ అయిపోయి స్మూత్‌గా అయిపోతాయి. ఇది స్పెషాలిటీ. అంటే 1000 వాట్స్ ఉన్న మిక్సీలకన్నిటికీ ఇలాగే ఉంటుంది అని రాశారు. ఇది కనుక్కొని వెళ్ళాము. ఇది చూడండి, ఇది హడావిడి అనమాట. మిక్సీ కొన్న హడావిడి. అయితే బాష్ తీసేస్తున్నందుకు మాత్రం చాలా బ్యాడ్‌గా ఫీల్ అయ్యాను. ఇంకా కొత్త మిక్సీలకి కొన్నప్పుడు మనం బొట్లు పెట్టుకుంటాం కదా! గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకో పని కూడా చేస్తామనమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా? చూడండి, ఈ బాడీ ఇలా ఉందనమాట. కింద బేస్ 4 లెగ్స్ లాగా అంటే చదరంగా ఇచ్చారు. బాష్‌కి 3 లెగ్సే ఉంటాయి. లెగ్స్ లాగా అంటే అనుకోండి, కింద ట్రయాంగిల్ బేస్ అనమాట. దీనికి స్క్వేర్ బేస్ వచ్చింది కాబట్టి కదలదు. ఎంత ఫాస్ట్‌గా రన్ చేసినా కూడా మోటార్ కదలదనమాట. ఆ తర్వాత ఇంకా బొట్టు పెట్టేసి హారతి ఇచ్చినాను. అంటే లక్ష్మీదేవిగా భావిస్తాం కదా! మంచి రోజు చూసి ఇలాంటి వస్తువులన్నీ కొనుక్కుంటాము. అది అంటే సెంటిమెంట్ అనమాట. కొందరు ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు. నేను ఇలా ఫాలో అవుతాను. మీరు కూడా ఇలా ఎవరైనా ఫాలో అవుతారా? కామెంట్ ద్వారా తెలపండి. కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, అంటే స్టార్ట్ చేసి ఒక 4, 5 డేస్ అయిందనుకోండి, ఈరోజు వీడియో వస్తుంది. ఇంకా నేను ఈరోజు ఒక స్వీట్ ఏదన్నా చేద్దాము అనేసి అనిపించింది. కాకపోతే పప్పుల పొడి వేసాను. అంటే పుట్నాల పప్పులు, బెల్లం కలిపి మిక్సీకి వేసి అది తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. అది టేస్ట్‌లో స్వీట్ లాగా ఉంటుంది. కర్జికాయలు చేసుకుంటాం మేము ఆ పొడితో. భలే రన్ అయింది. జస్ట్ ఒకసారి 2 టైమ్స్ అట్లా తిప్పేసినాను. సూపర్ ఫాస్ట్‌గా అయిపోయింది. మీకు శబ్దం కూడా చూడండి. 1000 వాట్స్ మిక్సీకి ఎంత శబ్దం వస్తుందనేది ఐడియా వస్తుంది. బాష్ కంటే కూడా తక్కువ శబ్దం వచ్చింది. ఎంత వస్తుందో ఏమో అనేసి భయపడ్డాను. బేరబుల్‌గానే ఉంది. బాష్ వాడిన తర్వాత ఇది తక్కువ అనిపించింది అనమాట. బాష్ అయితే కొన్న సమయంలో 750 వాట్స్‌కే మోగిందనమాట. అంటే మనం ఎప్పుడు 500, 600 వాట్స్ వాడతాం కదా! బాష్ తీసుకున్నప్పుడు అలా అనిపించింది. తీపి పప్పుల పొడి వేసేసాను. ఇది కర్జికాయలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. 2 వేసాను ఈరోజు. సూపర్‌గా ఉంటుంది. తినకుంటే ఎలా మరి? చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.